మనలాంటి వాళ్ళం సామాన్యులం ఒక చిన్న లోన్ తీసుకుంటే ఒక 2-3 ఈఎంఐలు మిస్ అయితే మన ఇంట్లోకి వచ్చి ఇంట్లో అందరి ముందు కాలనీలో అందరి ముందు పరుగు పోయేలా మాట్లాడతారు, నానా మాటలు అంటారు, తిడతారు, ఇంట్లో సామాన్లు తీసుకెళ్ళిపోతారు. ఆఖరికి మనం చూసాం ఒక దగ్గర ఒక గ్రామంలో ఈఎంఐ కట్టలేదని ఇంటి బయట గేటుని ఎత్తుకెళ్ళిపోయారు. గుర్తుండే ఉంటుంది మీ అందరికీ ఆ సంఘటన, ఆ వీడియో గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. ఆ వీడియో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఈఎంఐ కట్టలేదని ఇంటి గేట్ ఎత్తుకెళ్ళిపోతారు, నడి రోడ్డు మీద ఆపి బళ్ళు కార్లు తీసుకెళ్ళిపోతారు. విత్ ఫ్యామిలీస్ ఉన్నా సరే, ఆడవాళ్ళు ఉన్నా సరే, బతిమిలాడుతున్నా ఏమాత్రం కనికరం చూపకుండా కార్లు బళ్ళు తీసుకెళ్ళిపోతారు నడి రోడ్డు మీద. ఇక ఇళ్ళకు వచ్చి వాళ్ళు చేసే గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీల్లాగా, ఒక వీధి గోండాల్లాగా ఈఎంఐ కట్టకపోతే ఇంటికి వచ్చి వాళ్ళు పెట్టే టార్చరు, ఫోన్లలో వాళ్ళు పెట్టే టార్చరు మామూలుగా ఉండదు. మళ్ళీ ఇదంతా ఎంతకోసం అనుకున్నారు? మహా అయితే ఓ 20,000 30,000 కోసం వీళ్ళు చేసే గొడవ హంగామా ఇది, బ్యాంకుల వాళ్ళు ఈఎంఐల కోసం. కానీ ఇదంతా మనకే అండి, మనలాంటి పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదంతా. కానీ ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి బహుశా పరిచయం అక్కర్లేని పేరు అనుకుంటా. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదనుకుంటా, అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన్ని పెద్ద మనిషిని కళాబంధు అని పిలుస్తూ ఉంటారండి. శివరాత్రి లాంటివి వస్తే పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి మిగతా సినిమా ఫంక్షన్లు, అవార్డు ఫంక్షన్లు నిర్వహిస్తుంటారు అనమాట. ఈయన ప్రతి సంవత్సరం టీఎస్ఆర్ అవార్డ్స్ పేరిట ప్రతి సంవత్సరం ఆయన అవార్డ్స్ ఇస్తుంటాడనమాట. పెద్ద పెద్ద సినిమా వాళ్ళతోటి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ మామూలుగా ఉండవు. సార్ చూడండి, అసలు గెటప్ చూడండి, అంతా రిచ్ అనమాట. మామూలు రిచ్ కాదు, రిచ్ సారు. ఏ రోజు చిన్న కష్టం కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళ కుటుంబానికి. అందరూ పెద్ద పెద్దలతోనే ఉంటాయి సార్లు ఫోటోలు చూడండి. బాలీవుడ్, టాలీవుడ్, ఇంకా గట్టిగా మాట్లాడితే హాలీవుడ్ రేంజ్ సంబంధాలు ఉంటాయి సార్కి. కళా బంధువు అని పిలుస్తూ ఉంటారండి. మరి అంత కళలకి ఏం బంధువో తెలియదు కానీ వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ వీటికి కానీ పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. అందరూ ముఖ్యమంత్రులు కూడా వస్తారు ఈయన వీళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకి. అంత పెద్ద మనిషి ఈయన. డబ్బులకి ఏమాత్రం కొదవలేదు. ఈ రోజుకి కూడా ఈయనకి డబ్బులకి ఏమాత్రం కొదవలేదు. చిరంజీవి లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఈయనకి మంచి దోస్తులు ఈయనకి.